In previous class, we have discussed the equation of the straight line passing through P of x1 comma y1 and parallel to the line ax plus by plus c equal to 0 is a into x minus x1 plus b into y minus y1 is equal to 0 అవుతుంది. మనం దాని మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. అలాగే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ P of x1 comma y1 and perpendicular to the line ax plus by plus c equal to 0 is b into x minus x1 minus a into y minus y1 is equal to 0 అవుతుంది. మనం దాని మీద ప్రాబ్లం కూడా డిస్కస్ చేసుకున్నాము. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. జూనియర్ ఇంటర్ మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్స్ పార్ట్ 14. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ 1,3 అండ్ ప్యారలల్ టు అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 3, -5 అండ్ -6, 1. ఇక్కడ ఏమంటున్నారంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 1,3 గుండా మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది మనకి ఇక్కడ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 1,3 గుండా పాస్ అవుతుంది అండ్ ప్యారలల్ టు ది అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్. అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలి, ఇక్కడ మనకి 1,3 గుండా పాస్ అవ్వాలి. అయితే కనుక మనకి ఇక్కడ అండ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అంటే మనకి ప్యారలల్ టు ది లైన్ ఏ లైన్ కి ప్యారలల్ గా ఉండాలంటే ఇక్కడ మనకి ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 3, -5 అండ్ -6, 1 కి ప్యారలల్ గా ఉండాలి. అంటే మనము ఈ 2 పాయింట్స్ నుంచి మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ ఫైండ్ చేస్తాము. ఈ ఈక్వేషన్ అనేది ఈ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ కనుక్కోవాలి. అలాగే నెక్స్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ అంటే పర్పెండిక్యులర్ టు ది లైన్ అంటే మనం ఈ పాయింట్స్ దగ్గర నుంచి మనం ఈక్వేషన్ ఫైండ్ చేస్తాము. ఈ ఈక్వేషన్ అనేది ఈ లైన్ కి ప్యారలల్ గా ఉండాలి. అలాగే మనకి ఈ ఈక్వేషన్ అనేది ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ బిట్కి ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ మనకి ప్యారలల్ టు ప్రూవ్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఫస్ట్ మనం గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారో అవి రాసుకున్నాము. ఇక్కడ గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే మనకి 3, -5 అలాగే మనకి ఇక్కడ -6, 1 ఇచ్చారు. అలాగే స్ట్రైట్ లైన్ అనేది పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 3 ఇచ్చారు. అయితే నేను ఈ పాయింట్ ని ఈ 2 పాయింట్స్ నేను ఏ అనుకుంటున్నాను, ఈ పాయింట్ బి అనుకుంటున్నాను. గివెన్ పాయింట్స్ A is equal to 3, -5, B is equal to -6, 1, -6, 1 ఇచ్చారు. అలాగే ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ ది పాయింట్ ఇంకో పాయింట్ ఇక్కడ మనకి 1, 3 ఇచ్చారు. ఆ పాయింట్ నేను సి అనుకుంటున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు 1, 3. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఈ స్ట్రైట్ లైన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ కనుక అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే స్ట్రైట్ లైన్ అనేది కనుక్కోవాలి. అయితే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఎప్పుడంటే మనకి ఈక్వేషన్ అంటే లైన్ కి 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమంటే కనుక మనకి ఇది ఫార్ములా అవుతుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఏబి యొక్క ఈక్వేషన్ కనుక్కుందాము. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఏబి యొక్క ఈక్వేషన్ కనుక్కుందాం, లైన్ ఈక్వేషన్ కనుక్కుందాము. ఇక్కడ మనకి ఏ పాయింట్ అలాగే మనకి బి పాయింట్ ఏం చేయాలి రాసుకుందాం. ఇక్కడ ఏ పాయింట్ 3, -5 3, అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ బి పాయింట్ -6, 1 -6, 1. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక మనకి ఈక్వేషన్ అనేది ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది పాసింగ్ త్రూ 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. అయితే మనకి ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా తెలుసు కాబట్టి మనం ఆ ఫార్ములా యూజ్ చేసి ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కుందాం. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఫైండ్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఏబి లైన్ ఈజ్ మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇక్కడ మనకి ఈ పాయింట్ x1 y1 గా తీసుకుంటున్నాం. ఈ పాయింట్ మనం ఇక్కడ x2 y2 గా తీసుకుంటున్నాం.
తీసుకుంటే కనుక మనకి ఇక్కడ y మైనస్ y1, ఇక్కడ మనకి y మైనస్ y1 అంటే మనకి వాల్యూ ఇక్కడ -5 కాబట్టి ఆ మైనస్ మైనస్ ఇక్కడ +5 అవుతుంది, ఈక్వల్ టు y2 మైనస్ y1 అన్నాం. అంటే ఇక్కడ మనకి y2 మైనస్ y1 అంటే ఇక్కడ మనకి y2 వాల్యూ 1 అవుతుంది, మైనస్ y1 అంటే ఇక్కడ వాల్యూ మనకి -5 కాబట్టి ఆ మైనస్ మైనస్ +5 అవుతుంది, బై x2 మైనస్ x1 అంటున్నాం. అంటే ఇక్కడ x2 అంటే వాల్యూ అంతా ఇక్కడ మనకి -6 అవుతుంది, మైనస్ x1 అంటే ఇక్కడ మనకి x1 వాల్యూ 3 అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి -3 అవుతుంది, ఇంటూ x మైనస్ x1, ఇక్కడ మనకి x1 అంటే వాల్యూ అంతా 3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి y ప్లస్ 5 ఈక్వల్ టు 5 ప్లస్ 1 అంటే 6 అవుతుంది, ఇక్కడ మనకి -6 -3 అంటే -6 -3 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ మనకి -9 అవుతుంది, ఇంటూ x మైనస్ 3 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 3 టేబుల్, దీనిలో 2 టైమ్స్, దీనిలో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి -3 ఇంటూ y ప్లస్ 5 ఈక్వల్ టు 2 ఇంటూ x మైనస్ 3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి -3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి -3y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 3 జార్ 15 అవుతుంది, ఈక్వల్ టు ఈ 2ని మల్టిప్లై చేస్తే ఇక్కడ లోపల 2 ఇంటూ ఎక్స్ 2x అవుతుంది, మైనస్ 2 ఇంటూ 3 6 అవుతుంది. ఇక్కడ మనం ఈ y టర్మ్ని అలాగే కాన్స్టెంట్ టర్మ్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మనకి ఇక్కడ 2x, ఇక్కడ -3y ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ -3y అనేది మనం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఇక్కడ ప్లస్ 3y అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి -6 రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ రాసేసుకుందాం. ఇక్కడ మనకి -15 లెఫ్ట్ సైడ్కి ఉంది, రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి ప్లస్ 15 అవుతుంది, ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ 2x ప్లస్ 3y. ఇక్కడ మనకి 15లో నుంచి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 15లో నుంచి ఇక్కడ మనం 6 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే ప్లస్ 9 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి 15 ప్లస్ 15 -6 అంటే ఎంత వస్తుంది వాల్యూ, ఇక్కడ మనకి ప్లస్ 9 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏబి యొక్క స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే మనకి 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఏమవుతుందంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అవుతుంది. ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. అయితే కనుక మనకి ఈ స్ట్రైట్ లైన్ అనేది దేనికి ప్యారల్ గా ఉండాలంటే ఇచ్చిన స్ట్రైట్ లైన్ అంటే మనకు కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ కి ప్యారల్ గా ఉండాలి అంటున్నారు. ఇక్కడ మనకి ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చేసింది. అయితే కనుక ఈ స్ట్రైట్ లైన్ అనేది అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు దిస్ లైన్ కాబట్టి అంటే ది ఈక్వేషన్ అంటే మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ అనేది దేనికి ప్యారలల్ గా ఉండాలంటే ఇచ్చిన అంటే 3, -5 కి అలాగే -6 అంటే దాని గుండా పాస్ అయ్యే ఈక్వేషన్ కి ప్యారలల్ గా ఉండాలి అంటున్నారు. అంటే ఇక్కడ మనకి అండ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 1, 3 గుండా పాస్ అవుతుంది. అండ్ ప్యారలల్ టు ది లైన్ అండ్ ప్యారలల్ టు ది లైన్ ఏ లైన్ ప్యారలల్ గా ఉండాలంటే ఈ లైన్ ప్యారలల్ గా ఉండాలి అంటున్నారు. మనం దీన్ని డయాగ్రామ్ లో చూస్తే మనకి కొంచెం ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం నెక్స్ట్. ఇక్కడ మనం ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అనేది కనుక్కున్నాం కాబట్టి ఫస్ట్ బిట్ ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనకి ప్యారలల్ టు ది కండిషన్ మీద ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీనికి ప్యారలల్ టు ది కండిషన్ మీద ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ ప్యారలల్ అయితే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈక్వల్ టు 0. మనకి స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చింది. అయితే ఈ స్ట్రైట్ లైన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి మనం ఇక్కడ. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది, ఇక్కడ మనకి 1, 3 గుండా పాస్ అవుతుంది. 1, 3 గుండా పాస్ అవుతుంది. అంటే మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ అనేది దీన్ని కనుక్కోవాలి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే కనుక మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 1, 3 గుండా పాస్ అవుతుంది. అండ్ ప్యారలల్ టు ది లైన్ ఏ లైన్ కి ప్యారలల్ గా ఉంది, ఇక్కడ మనకి 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 కి ప్యారలల్ గా ఉంది. కనుక మనకి ఫార్ములా అవుతుంది ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ passing through the point 1, 3 and passing through the point x1, y1 and parallel to the line ax plus by plus c is equal to 0 అయితే కనుక మనకి ఫార్ములా అవుతుందంటే a into x minus x1 plus b into y minus y1 is equal to 0 అవుతుంది. మనం అక్కడ ఫార్ములాని యూస్ చేద్దాం. ఇక్కడ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్
the required equation of the straight line passing through the point దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 1,3 గుండా పాస్ అవుతుంది. పాసింగ్ త్రూ ది పాయింట్ 1,3 and parallel to the line and parallel to the line. ఏ లైన్ ప్యారలల్ గా ఉంది ఇక్కడ మనకి 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈక్వల్ టు 0 ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఇక్కడ a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ పాసింగ్ టు ది పాయింట్ అండ్ ఇక్కడ మనకి దీని పాయింట్ మనం x1 కామా y1 కని తీసుకుంటాం. దిస్ పాయింట్ ఈజ్ x1 కామా y1. దిస్ లైన్ ఈజ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అయితే కనుక మనకు ఇక్కడ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అనేది మనకి ఎలా ఉందంటే ప్యారలల్ టు ది లైన్ అంటే 2x ప్లస్ 3y ప్లస్ 9 కి ప్యారలల్ గా ఉంది. అండ్ పాసింగ్ టు ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుంది ఇక్కడ మనకి 1,3 అనే పాయింట్ గుండా పాస్ అయితే కనుక మనకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూ చూస్తే కనుక మనకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ 2 అవుతుంది. 2 ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఇక్కడ మనకి x1 వాల్యూ ఎంత 1 ప్లస్ b అంటే ఇక్కడ వాల్యూ 3 అవుతుంది. 3 ఇంటూ y మైనస్ y1 అంటే వాల్యూ ఇక్కడ మనకి 3 అవుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఇంప్లైస్ మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి 2x మైనస్ 2 ప్లస్ 3y మైనస్ 9 ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఇంప్లైస్ 2x ప్లస్ 3y ఇక్కడ మైనస్ 9 ఇక్కడ మైనస్ 2 అంటే ఎంత వస్తుంది మనకి మైనస్ 11 అవుతుంది. దేర్ ఫోర్ మనకి ఈ స్ట్రైట్ లైన్ కి ప్యారల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి 2x ప్లస్ 3y మైనస్ 11 ఈక్వల్ టు 0 అంటే మనం కనుక్కున్న స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనకి వచ్చింది. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే 2x ప్లస్ 3y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మన నెక్స్ట్ ఇంకా సెకండ్ బిట్ ఏం కనుక్కోమన్నారంటే ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కి అంటే మనకి ఇచ్చిన ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు సెకండ్ బిట్ చూద్దాం. అక్కడ సెకండ్ బిట్ పర్పెండిక్యులర్ అయితే కనుక మనకి ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఈ లైన్ కి కూడా మనం పర్పెండిక్యులర్ గా లైన్ తీసుకున్నాం. ఇక్కడ పర్పెండిక్యులర్ గా లైన్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి పాయింట్ 1,3 గుండా పాస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి 1,3 గుండా పాస్ అవుతుంది. అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ ఏ లైన్ పర్పెండిక్యులర్ గా ఉంది ఇక్కడ మనకి 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 కి పర్పెండిక్యులర్ గా ఉంది. అయితే ఇక్కడ మనకి ఫార్ములా ఏమవుతుందంటే b ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనం ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే మనకి ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ పాసింగ్ టు ది పాయింట్ 1,3 అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ ఏ లైన్ పర్పెండిక్యులర్ గా ఉందంటే ఈ లైన్ 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 కి పర్పెండిక్యులర్ గా ఉంటే కనుక మనకి ఫార్ములా రాసుకుంటాం. దాని నుంచి మనం ఏం చేస్తాం అంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కుందాం. ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ passing through the point 1,3 and perpendicular to the line ఏ లైన్ పర్పెండిక్యులర్ గా ఉందంటే మనకి ఇక్కడ 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 కి పర్పెండిక్యులర్ గా ఉంది. అయితే కానీ మనకి ఫార్ములా అవుతుందంటే ఇక్కడ మనకి b ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే మనకి ఇక్కడ దిస్ ఈజ్ ax ప్లస్ by ప్లస్ c ఫార్ములా ఉంది. దిస్ ఈజ్ x1 y1. ఇక్కడ మనకి b అంటే వాల్యూ అంతా మనకి ఇక్కడ 3 కాబట్టి 3 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే ఇక్కడ మనకి వాల్యూ 1
మైనస్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. y మైనస్ y1 అంటే ఇక్కడ మనకి 3 అవుతుంది ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి బి వాల్యూ ఎంత కంపేర్ చేసుకుంటే ఈ లైన్ నుంచి బి వాల్యూ ఇక్కడ మనకి 3 అవుతుంది. అంటే 3 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే ఇక్కడ మనకి 0.1,3 కాబట్టి ఇక్కడ x1 0.1 అవుతుంది. మైనస్ ఇక్కడ ఏ వాల్యూ అంతా మనకి ఇక్కడ 2 కాబట్టి 2 ఇంటూ y మైనస్ y1 అంటే ఇక్కడ మనకి వాల్యూ అంతా 3 అంటే y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి 3x మైనస్ 3 ఇక్కడ దీన్ని -2తో మల్టిప్లై చేస్తే కనుక లోపల వాల్యూని -2y ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 2 3 6 అవుతుంది. దిస్ ఇంప్లైస్ 3x మైనస్ 2y ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ +6 -3 అంటే +6 -3 అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ మనకి +3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ మనకి 3x - 2y + 3 = 0. అంటే మనకు అనుకుంది ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి 3x - 2y + 3 = 0 అవుతుంది. అదే కనుక మనం ఇదే ప్రాబ్లమ్ ని మనము సెకండ్ కేసులో ఏం తీసుకున్నామంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్ x1, y1 అంటే పాసింగ్ టు ది పాయింట్ x1, y1 అని అయ్యుండి అండ్ ప్యారలల్ టు ది లైన్ అంటే ax + by + c = 0కి ప్యారలల్ గా ఉండే లైన్ అయితే కనుక మనం ax + by + k = 0 అనుకున్నాము. ఆ కేసు మీద కూడా మనం ఈ ప్రాబ్లమ్ ని ఇలా అయినా చేయొచ్చు లేదా మనం ఆ మోడల్ అయినా చేయొచ్చు. అంటే ax + by + కాన్స్టెంట్ టర్మ్ ని +k కింద తీసుకుని అంటే ఆ పాయింట్ అనేది ఆ స్ట్రైట్ లైన్ గుండా పాస్ అవుతుంది అని చెప్పి అంటే పాయింట్ అంటే ఇక్కడ మనకి తీసుకున్న పాయింట్ ఏంటి ఇక్కడ మనకి 1,3 అనేది ఆ స్ట్రైట్ లైన్ గుండా పాస్ అవుతుందని చెప్పి అలా కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఆ మోడల్లో కూడా చేస్తున్నాను. అంటే మనం ఈ సమ్ ని ఇలా అయినా చేయొచ్చు లేదా ఇంకొక మోడల్ అయినా చేయొచ్చు. సెకండ్ మోడల్ ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు దీన్ని. సేమ్ ఇదే ప్రాబ్లం కి సెకండ్ మోడల్ ఎలా చేయొచ్చు సమ్ చూద్దాం ఇక్కడ. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాబ్లమ్ కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం 3x - 5y -6, 1కి ఏం కనుక్కున్నాం ఇక్కడ మనం ఏబి యొక్క ఈక్వేషన్ కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ వరకు సేమ్ అవుతుంది సమ్. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏబి యొక్క స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటాము. అంటే 2x + 3y + 9 = 0 అనేది సేమ్ ఇక్కడ వరకు కనుక్కోవాలి. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి ప్యారలల్ పర్పెండిక్యులర్ దగ్గర సెకండ్ మోడల్ చేస్తున్నాను. అక్కడ ఎలా చేయాలంటే దాన్ని ఇప్పుడు దీనికి ఇదే సమ్ కి ఇంకొక మోడల్ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ప్యారలల్ కండిషన్ తీసుకున్నాము. దిస్ ఈజ్ ax + by + k = 0 అవుతుంది. అయితే కనుక మనకి దీనికి ప్యారలల్ గా ఉండే లైన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ax + by + c = 0 అంటే ఇక్కడ మనకి 2x + 3y + 9 = 0 కాబట్టి దీనికి ప్యారలల్ గా ఉండే లైన్ అంటే ఈ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2x + 3y + k = 0 అవుతుంది. అంటే ఇక్కడ మనం ax + by + c = 0 అయితే కనుక దానికి ప్యారలల్ గా ఉండే లైన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ax + by + k = 0 అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ లైన్ లో ఏమొచ్చారు ఇక్కడ మనకి ఏమొచ్చింది 2x + 3y + 9 = 0 అయింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 2x + 3y ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ మనకి +k అని తీసుకోవాలి. అయితే కనుక మనకి ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి x అంటే 1,3 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ x, y ప్లేస్ లో మనం ఇక్కడ 1,3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. చేస్తే కనుక మనకి ఇక్కడ ఏమొస్తుందంటే k వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన k వాల్యూని ఏం చేస్తామంటే మళ్ళీ ఇదే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈ ప్రాసెస్ కూడా చూద్దాం. సెకండ్ మోడల్ ఏంటంటే ఇక్కడ మనకి ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇప్పుడు ఇదే మోడల్లో చూస్తే కనుక ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ the required equation of the straight line passing through the point p of x1, y1 కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే పాసింగ్ త్రూ ది పాయింట్ p of x1, y1 అవుతుంది. పాసింగ్ త్రూ ది పాయింట్ ఫస్ట్ నేను ఇలా కూడా రాసుకోవచ్చు. ఇలా రాసుకుందాం లేకపోతే
ఇక్కడ మనకి వచ్చిన లైన్ ఈక్వేషన్ అంటే అక్కడ మనకి 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ది ఈక్వేషన్ ఏమొచ్చింది అక్కడ మనకి ఈక్వేషన్ 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎనీ లైన్ ప్యారలల్ టు ది లైన్ ఈజ్ ఏమవుతుందంటే అంటే ఈక్వేషన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ equation of any line parallel to the line is ఏమవుతుందంటే మనకి ax ప్లస్ by ప్లస్ k ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ అనేది ఇక్కడ మనం ప్లస్ k గా తీసుకుంటాం అదే కానీ మనకి ఇక్కడ ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ మనకి 2x ప్లస్ 3y ప్లస్ 9 కాబట్టి దాన్ని 2x ప్లస్ 3y ప్లస్ k ఈక్వల్ టు 0 గా తీసుకుంటాం ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం అంటే ఈ లైన్ ఈక్వేషన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ మనకి 2x ప్లస్ 3y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అయితే కనుక ఇక్కడ మనకి ఇక్కడ పాయింట్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే 2x ప్లస్ 3y ప్లస్ k గుండా పాస్ అవుతుంది కాబట్టి లైన్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే అక్కడ మనకి 1,3 గుండా పాస్ అవుతుంది కాబట్టి అక్కడ మనం ఏం చేయాలంటే x, y ప్లేస్ లో 1,3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ k ఈక్వల్ టు 0 అవుతుంది ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి 2 ప్లస్ 9 ప్లస్ k ఈక్వల్ టు 0 అవుతుంది దిస్ ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే మనకి 9 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది 11 అవుతుంది అంటే 11 ని మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది అక్కడ మనకి మైనస్ 11 అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ మనకి k వాల్యూ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఈ k వాల్యూని ఏం చేద్దామంటే మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ సబ్స్టిట్యూట్ k వాల్యూ ఇన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ k వాల్యూ ఏమవుతుంది 2x ప్లస్ 3y ఇక్కడ మనకి k అంటే వాల్యూ ఎంత -11 కాబట్టి -11 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ లైన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ ఏంటి ఇక్కడ మనకి 2x ప్లస్ 3y -11 ఈజ్ ఈక్వల్ టు 0 మనకి ఇందాక మోడల్ ఆ మోడల్లో కూడా ఎంత వచ్చిందంటే ఇక్కడ మనం a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 చేసాము అదే ఆన్సర్ ఇది ఆన్సర్ సేమ్ ఆన్సర్ వస్తుంది మీరు ఈ 2 మోడల్స్ లో ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అయినా చేయొచ్చు లేదా ఇట్లా కాన్స్టెంట్ టర్మ్ అంటే ప్లస్ k గా తీసుకుని ఈ పాయింట్ అనేది ఈ లైన్ గుండా పాస్ అవుతుందని చెప్పి తీసుకుని ఆ పాయింట్ దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ప్యారలల్ లైన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది నెక్స్ట్ మనం ఇక్కడ ప్యారలల్ గా చూసాం నెక్స్ట్ దీనికి పర్పెండిక్యులర్ గా చూద్దాం ఇక్కడ దీనికి పర్పెండిక్యులర్ ఇందాక చేస్తే మన ఇక్కడ a ఇంటూ x మైనస్ x1 కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి అక్కడ మనకి 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక మనకి ఇక్కడ 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ కి పర్పెండిక్యులర్ గా లైన్ అంటున్నారు కాబట్టి మనకి పర్పెండిక్యులర్ గా లైన్ అంటే కండిషన్ ఏమవుతుందంటే bx మైనస్ ay ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అంటే ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ అంటే మనకి ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక దానికి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ అంటే మనకి bx మైనస్ ay ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అయితే కనుక మనకి ఈ లైన్ గుండా పాస్ అయ్యే లైన్ అంటే ఇక్కడ మనకి 1,3 అనేది పాస్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ అనేది మనకి ఏం తీసుకున్నాం అంటే bx మైనస్ ay అంటే ఇక్కడ మనకి bx అంటే ఇక్కడ b వాల్యూ 3 అవుతుంది 3x మైనస్ ఏ వాల్యూ ఇక్కడ మనకి 2 అవుతుంది 2y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 గా తీసుకున్నాం అంటే ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఏమవుతుంది ఇక్కడ మనకి 3x మైనస్ 2y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అలాగే ఈ పాయింట్ అనేది ఈ లైన్ గుండా పాస్ అవుతుందని తీసుకుంటే కనుక మనకి ఇక్కడ k వాల్యూ వస్తుంది ఆ వచ్చిన k వాల్యూని మళ్ళీ ఏం చేయాలంటే ఇదే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ అనేది ఏంటో వస్తుంది ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి గివెన్ ఈక్వేషన్ గివెన్ లైన్ ఈజ్ the line is 2x plus 3y plus 9 is equal to 0. The equation of the
the equation of the any line perpendicular to the equation of the any line అంటే the equation of the any line అంటే ఈ లైన్ is perpendicular to the line is bx minus ay plus k equal to 0 అవుతుంది. ఇక్కడ మనం దీన్ని కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ bx అంటే b వాల్యూ ఇక్కడ మనకి 3 అవుతుంది కాబట్టి ఏమొస్తుంది అక్కడ మనకి 3x minus 2y plus k equal to 0 అంటే 3x minus 2y plus k is equal to 0 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ 3x minus 2y plus k equal to 0 అనేది దేని గుండా పాస్ అవుతుంది, ఇక్కడ మనకి 1, 3 గుండా పాస్ అవుతుంది. మనం దీన్ని ఈక్వేషన్ 1 కింద తీసుకుందాం. సిన్స్ ఈక్వేషన్ 1 ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ 1, 3 అనేది దేని మీద ఉందంటే ఈ లైన్ ఈక్వేషన్ మీద ఉంది కాబట్టి సిన్స్ the point lie on the line 3x minus 2y plus k equal to 0 అంటే ఏం చేయాలి, ఇక్కడ మనకి ది పాయింట్ అంటే ఇక్కడ మనకి 1, 3 కాబట్టి 1, 3ని మనం ఇక్కడ x, y ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 3 into 1 minus 2 into ఇక్కడ y వాల్యూ 3 అవుతుంది ప్లస్ k is equal to 0. దిస్ ఈజ్ x y ప్లస్ మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 3x అంటే ఇక్కడ వాల్యూ 1 అవుతుంది, y వాల్యూ ఇక్కడ మనకి 3 అవుతుంది ప్లస్ k is equal to 0 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి 3 minus 6 ప్లస్ k is equal to 0 అవుతుంది. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి bx minus ay అన్నాం. bx minus ay అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే bx minus a ఇక్కడ b వాల్యూ మనకి ఏంటి 3 కాబట్టి 3 into x minus 2 into y plus k is equal to 0 తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి 3 అవుతుంది. అలా ఇక్కడ మనకి y వాల్యూ ఎంత 3x minus 2y అంటే 3 into x వాల్యూ 1 అవుతుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ 2y అంటాం, y వాల్యూ ఇక్కడ మనకి ఎంత అవుతుంది 3 అవుతుంది ప్లస్ k is equal to 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 3 into x వాల్యూ ఇక్కడ 1, అలాగే నెక్స్ట్ y వాల్యూ 3 అంటే 3 minus 3 2 6 ప్లస్ k is equal to 0 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి 3 minus 6 అంటే -3 ప్లస్ k is equal to 0 అవుతుంది. దిస్ ఇంప్లైస్ k is equal to ఎంత అవుతుంది అక్కడ వాల్యూ మనకి 3 అవుతుంది. ఇప్పుడు వచ్చిన k వాల్యూని మనం ఏం చేస్తామంటే ఈ లైన్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఎంత వస్తుంది అంటే 3x minus 2y plus 3 is equal to 0 అవుతుంది. ఇక్కడ ఈక్వేషన్ 1 లో పెడదాము. సబ్స్టిట్యూట్ k వాల్యూ ఇన్ 1 లో పెడితే కనుక మనకి ఇక్కడ 3x minus 2y ఇక్కడ మనకి k వాల్యూ ఎంత అవుతుందంటే 3 కాబట్టి ఇక్కడ k is equal to 3 అవుతుంది. దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 3 is equal to 0 అంటే దానికి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఎంత వస్తుందంటే మనకి 3x minus 2y plus 3 is equal to 0 అవుతుంది. ఇది ఆ మోడల్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ది లైన్ 3x plus 4y is equal to 7 and passing through the point of intersection of the lines x minus 2y minus 3 is equal to 0 and x plus 3y minus 6 is equal to 0. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది ప్యారలల్ టు ది లైన్ ఏ లైన్ ప్యారలల్ గా ఉండాలంటే ఇక్కడ మనకి 3x plus 4y equal to 7 కి ప్యారలల్ గా ఉండాలి. అయితే కనుక మనకి ఇక్కడ అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ అంటే మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ గుండా పాస్ అవ్వాలి. అయితే కనుక మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ అంటే ఏమవుతుందంటే మనం ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే కనుక మనకి ఒక పాయింట్ అనేది వస్తుంది. ఆ పాయింట్ అనేది ఏమవుతుందంటే స్ట్రైట్ లైన్ గుండా పాస్ అవుతుంది. అయితే కనుక ఆ స్ట్రైట్ లైన్ అంటే మనకు కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ గుండా పాస్ అవుతుంది అండ్ ప్యారలల్ టు ది లైన్ ఏ లైన్ కి ప్యారలల్ గా ఉండాలి ఇక్కడ మనకి 3x plus 4y equal to 7 కి ప్యారలల్ గా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ ఇక్కడ మనకి గివెన్ లైన్స్ ఏమి ఇచ్చారో రాసుకుందాం. ఇక్కడ గివెన్ లైన్స్ ఆర్ x minus 2y minus 3 is equal to 0. అలా ఇక్కడ మనకి సెకండ్ లైన్ ఏంటి ఇక్కడ మనకి x plus 3y minus 6 is equal to 0. ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ ఇది, సెకండ్ లైన్ ఇది. మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేయాలి.
అంటే దిస్ ఈజ్ L1 ఈక్వల్ టు 0 లైన్, దిస్ ఈజ్ L2 ఈక్వల్ టు 0 లైన్. ఈ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేయాలి. సాల్వింగ్ 1 and 2, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. సాల్వింగ్ 1 and 2 సాల్వ్ చేద్దాం. ఇక్కడ సాల్వింగ్ 1 and 2 ఇన్ YCX మెథడ్. ఈ మెథడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి YCX మెథడ్ అంటే y కోఎఫిషియంట్ కాన్స్టెంట్ x మళ్ళీ y కోఎఫిషియంట్ తీసుకుంటాము. ఇక్కడ తీసుకుంటే కనుక నెక్స్ట్ ఇక్కడ x y కాన్స్టెంట్. ఇక్కడ మనకి ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ మనకి y కోఎఫిషియంట్ కాబట్టి ఇక్కడ మనకి y కోఎఫిషియంట్ ఫస్ట్ లైన్ ఏంటి మనకి ఇక్కడ దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ కాబట్టి దీనిలో y కోఎఫిషియంట్ అనేది ఇక్కడ మనకి -2 అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ మనకి -3 అవుతుంది. అంటే -2 -3 -2 -3. అలాగే నెక్స్ట్ x తీసుకోవాలి. ఇక్కడ x అంటే కోఎఫిషియంట్ 1 ఉంటుంది, అంటే 1 మళ్ళీ y కోఎఫిషియంట్ తీసుకుంటే ఇక్కడ మనకి 1 -2 1 -2. అలాగే సెకండ్ లైన్లో y కోఎఫిషియంట్ ఇక్కడ మనకి 3 ఉంది, 3 కాన్స్టెంట్ ఇక్కడ మనకి -6 ఉంది, అంటే 3 -6 3 -6. అలాగే నెక్స్ట్ x కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, అంటే 1 3 అవుతుంది, 1 3. ఇప్పుడు మనకి దీనికి ఏం చేద్దామంటే వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేసి x బై ఎంత అవుతుంది ఇక్కడ అంటే మనకి -2 × -6 అంటే ఎంత అవుతుందంటే 6 2s are 12 అవుతుంది. ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి ఫార్ములాలో ఆ మైనస్ ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 3 3s are 9 అవుతుంది. ఈక్వల్ టు y బై మళ్ళీ దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే ఇక్కడ మనకి -3 × 1 ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి -3 అవుతుంది. నెక్స్ట్ మనకి దీని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి AD - BC కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ ఫార్ములాలో ఒక మైనస్ ఉంటుంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. 6 × 1 6 అవుతుంది. ఈక్వల్ టు 1 బై మళ్ళీ దీని క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే ఇక్కడ మనకి AD - BC అంటే 1 × 3 3 అవుతుంది. అలాగే నెక్స్ట్ -BC అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఫార్ములాలో ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్, ప్లస్ అవుతుంది. 2 × 1 2 అవుతుంది. మన క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేసాము. 6 2s are 12 ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 9 అయింది. అలాగే నెక్స్ట్ దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే ఇక్కడ మనకి -3 ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 6 × 1 6 అవుతుంది. ఈక్వల్ టు 1 బై AD అంటే ఇక్కడ మనకి 1 × 3 3 అవుతుంది. ఫార్ములాలో ఒక మైనస్, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. 2 × 1 2 అవుతుంది. మనం దీన్ని x బై ఇక్కడ 12 + 9 అంటే మనకి ఇక్కడ 21 అవుతుంది. ఈక్వల్ టు y బై -3 + 6 అంటే 3 అవుతుంది. ఈక్వల్ టు 1/5. ఇప్పుడు మనకి ఎంత వస్తుందంటే దీన్ని ఈక్వేట్ చేస్తే ఇక్కడ x బై 21 1/5కి ఈక్వల్ అవుతుంది. x బై 21 1/5కి ఈక్వల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ y బై 3 1/5కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ x ఎంత అవుతుంది ఇక్కడ మనకి 21/5. అలాగే y ఎంత వస్తుంది ఇక్కడ మనకి వాల్యూ 3/5 అవుతుంది. అంటే మనకి x, y ఎంత వచ్చిందంటే పాయింట్ 21/5 3/5. ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత వచ్చిందంటే మనకి 21/5 3/5 వచ్చింది ఇక్కడ పాయింట్ అనేది. మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్నాము. అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి పాయింట్ గుండా పాస్ అవుతుంది. అండ్ ప్యారలల్ టు ది లైన్, ఏ లైన్ ప్యారలల్ గా ఉండాలి ఇక్కడ మనకి 3x + 4y = 7కి ప్యారలల్ గా ఉండాలి. అయితే మనకి ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చారంటే ప్యారలల్ టు ది లైన్ కాబట్టి మనం ఫస్ట్ ప్యారలల్ టు ది లైన్ తీసుకుందాం. మనం దీనికి డయాగ్రామ్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి దిస్ లైన్ మనకి ఇచ్చిన లైన్ అంటే ఇక్కడ మనకి 3x + 4y - 7 = 0. 3x + 4y - 7 = 0. అయితే మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత వచ్చిందంటే P పాయింట్ 21/5 3/5 21/5 3/5. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ x1, y1 అండ్ ప్యారలల్ టు ది లైన్. ఏ లైన్ ప్యారలల్ గా ఉందంటే ఇక్కడ మనకి 3x + 4y - 7 = 0
అయితే కనుక మనకి ఫార్ములా ఏం చేస్తే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం ఆ ఫార్ములా యూజ్ చేద్దాం. ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది straight line passing through the point 21/5 comma 3/5 and parallel to the line and parallel to the line 3x plus 4y minus 7 is equal to 0 is a into x minus x1 plus b into y minus y1 is equal to 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ax plus by plus c equal to 0 తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇక్కడ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. 3 into x minus x1 అన్న అంటే ఈ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ మనకి x1 y1 అవుతుంది. ఇక్కడ మనకి x1 అంటే 21/5 ప్లస్ మనకి బి వాల్యూ వచ్చేటప్పటికి మనకి 4 అవుతుంది. 4 ఇంటూ వై మైనస్ y1 అంటే ఇక్కడ మనకి 3/5 అవుతుంది ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని 3 ఇంటూ ఇక్కడ మన లోపల ఎల్సిఎం 5 అవుతుంది అంటే ఎంత వస్తుంది అంటే మనకి 5x మైనస్ 21 అవుతుంది ప్లస్ 4 ఇంటూ ఇక్కడ 5 ఎల్సిఎం తీసుకుంటే కనుక మనకి ఇక్కడ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండింటికి 5 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం 5 ఎల్సిఎం తీసుకుంటే కనుక ఇక్కడ న్యూమినేటర్లో ఏముంది వాల్యూ ఇంకా మనకి ఇక్కడ 3 ఇంటూ 5x మైనస్ 21 ఉంది. అలా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయితే 1 వస్తుంది అంటే ఇక్కడ మనకి 4 ఇంటూ 1 అంటే 4 అవుతుంది. 4 ఇంటూ 5y మైనస్ 3 అవుతుంది. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ 3 ఇంటూ 5x మైనస్ 21 ప్లస్ 4 ఇంటూ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ వాల్యూని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ఆ వాల్యూ ఏమవుతుందంటే 0 ఇంటూ ఎనీ వాల్యూ 0 కాబట్టి టోటల్ ఈ వాల్యూ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఈక్వల్ టు అంటే ఇక్కడ డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్తే వాల్యూ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 3 ఇంటూ 5x మైనస్ 21 3 into 5x minus 21 plus 4 into 5y minus 3 plus 4 into 5y minus 3 equal to 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 15x ఇక్కడ 63 అవుతుంది ప్లస్ 4 into 5 20 minus 12 ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఇంప్లైస్ 15x ప్లస్ 20y ఇక్కడ మనకి వాల్యూ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ మనకి 3 ప్లస్ 2 5 6 ప్లస్ 1 7 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీని ఈక్వేషన్ ఎలా అయినా ఉంచవచ్చు లేదా దీనిలో మనం 5 టేబుల్ అయినా కామన్ తీసి చేసుకోవచ్చు. 5 టేబుల్ కామన్ తీస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే 5 టేబుల్ కామన్ తీస్తే కనుక 3x ప్లస్ 15x ప్లస్ 20 అంటే ఇక్కడ మనకి 4y అవుతుంది మైనస్ 15 అవుతుంది ఈక్వల్ టు 0. దేర్ఫోర్ 3x ప్లస్ 4y మైనస్ 15 ఇజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ మనకి కావాల్సిన ప్యారలల్ లైన్ గా ఉండే లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే మనకి 3x ప్లస్ 4y మైనస్ 15 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది ఈ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ది లైన్ 2x plus 3y is equal to 0 అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ ఏమి ఇచ్చారంటే మనకి x plus 3y minus 1 is equal to 0 అండ్ x minus 2y plus 4 is equal to 0. అంటే ఇద్దరు ప్రాబ్లమ్ ఇది సేమే. అయితే అక్కడ ఏమి ఇచ్చారంటే సమ్లో ప్యారలల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ అనుకోమన్నారు. ఇక్కడ ఏంటంటే పర్పెండిక్యులర్ టు ది లైన్ కి అంటే ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఈక్వేషన్ అనుకోవాలి. సేమ్ ఇందా ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ ఈ రెండింటికి మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకుంటాము.
ఆ ఈక్వేషన్ అనేది ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా పాస్ అవుతుంది అండ్ ప్యారలల్ టు ది లైన్ అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్. ఏ లైన్ పర్పెండిక్యులర్ గా ఉండాలంటే ఇక్కడ మనకి 2x + 3y = 0కి పర్పెండిక్యులర్ గా ఉంటే కనుక మనకి కండిషన్ ఏమవుతుందంటే b × x - x1 - a × y - y1 = 0 అనే ఫార్ములా యూస్ చేస్తాము. ఇప్పుడు దీన్ని మనం సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ ఫస్ట్ మనం ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ కనుక్కుందాం. దిస్ ఇస్ L1 = 0, L2 = 0. పాయింట్ కనుక్కుంటే గివెన్ లైన్స్ ఆర్ x + 3y - 1 = 0, x - 2y + 4 = 0. దీన్ని 1 అనుకున్నాం. దీన్ని 2 అనుకుంటే కనుక సాల్వింగ్ 1 and 2 in YCX మెథడ్. దీన్ని మనం అక్కడ YCX మెథడ్ లో సాల్వ్ చేస్తే కనుక మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, x y కాన్స్టెంట్. ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ నుంచి y కోఎఫిషియంట్ 3 అవుతుంది. అలాగే కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ -1, 3 - 1. అలాగే నెక్స్ట్ x ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు 1 3. అలాగే సెకండ్ లైన్ ఇక్కడ మనకి y కోఎఫిషియంట్ -2, కాన్స్టెంట్ టర్మ్ 4, -2 4. నెక్స్ట్ ఇక్కడ x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ -2 1 -2. మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేస్తే ఇక్కడ మనకి 3 × 4 ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 12 అవుతుంది. అలా ఇక్కడ మనకి AD - BC అంటే ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాలో ఒక మైనస్, అలా ఇక్కడ మనకి మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 2 × 1 2 అవుతుంది = y/, మళ్ళీ దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే ఇక్కడ -1 × 1 -1 అవుతుంది. అలాగే మైనస్ ఫార్ములాలో ఒక మైనస్ కాబట్టి ఇక్కడ 1 × 4 4 అవుతుంది = 1/. 1 × -2 అంటే ఇక్కడ మనకి -2 అవుతుంది. -3 × 1 3 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ 12 - 2 అంటే 10 అవుతుంది = y/, -1 -4 -5 అవుతుంది. 1/, -2 -3 అంటే ఇక్కడ మనకి -5 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని x టర్మ్ని కాన్స్టెంట్ టర్మ్కి ఈక్వేట్ చేద్దాం. అలాగే y టర్మ్ని ఇక్కడ మనం కాన్స్టెంట్ టర్మ్కి ఈక్వేట్ చేస్తే కనుక మనకి ఇక్కడ x/10 = 1/, -5కి ఈక్వల్ అవుతుంది. అలాగే y/, -5 = 1/, -5కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ x ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 10/, -5 అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే 5 టేబుల్ దీనిలో 2 టైమ్స్ కాబట్టి x ఎంత అవుతుంది, అక్కడ మనకి -2 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి y -5/, -5 క్యాన్సిల్, 5 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 1 వస్తుంది. అంటే మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత వచ్చిందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x, y = -2, 1 వచ్చింది. అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇక్కడ పర్పెండిక్యులర్ టు ది లైన్. ఏ లైన్ పర్పెండిక్యులర్ గా ఉండాలి, ఇక్కడ 2x + 3y = 0కి పర్పెండిక్యులర్ గా ఉండాలంటున్నారు. కాబట్టి కండిషన్ ఇక్కడ passing through the point -2, 1, 2x + 3y = 0, 2x + 3y = 0. మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. therefore the required equation of the straight line, passing through the point P of -2, 1 and perpendicular to the line 2x + 3y = 0 is b × x - x1 minus a × y - y1 = 0. This is x1 y1 ax + by = 0 లైన్. మనం దీన్ని కంపేర్ చేసుకుంటే కనుక మనకి b అంటే వాల్యూ 3 అవుతుంది. 3 × x - x1 అంటే ఇక్కడ వాల్యూ మనకి -2 కాబట్టి ఇక్కడ +2 అవుతుంది. మైనస్ ఇక్కడ a అంటే వాల్యూ 2 కాబట్టి -2 × y -
ఇక్కడ మనకి y1 అంటే వాల్యూ 1 కాబట్టి ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఇంప్లైస్ మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ 3x 6 మైనస్ 2y ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 2 ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఇంప్లైస్ 3x మైనస్ 2y ఇక్కడ ప్లస్ 6 ప్లస్ 2 అంటే ప్లస్ 8 ఈక్వల్ టు 0. అంటే మనకి ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఏమవుతుందంటే 3x మైనస్ 2y ప్లస్ 8 ఈక్వల్ టు 0 అవుతుంది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.